హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బియ్యం రవ్వతో పిండి పులిహోర నేర్చుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ బియ్యం రవ్వ, తగినంత సాల్ట్, పల్లీలు, జీడిపప్పు, చిన్న బెల్లం ముక్క, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, పచ్చిమిర్చి, రెండు చెంచాలు నీళ్ళు వేసుకుని నూరుకున్నదండి. లేకపోతే పొడి ఉన్నా సరే, ఫ్రెష్ పొడి, ఆవు పొడి ఉన్న పచ్చిమిర్చి అవి అలా నూరుకోవచ్చు. చిన్న బెల్లం ముక్క, కరివేపాకు, పోపు సామాను, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, పసుపు. ముందుగానే నేను ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్ళు వేసి దాంట్లో ఉప్పు, పసుపు వేసి మరిగినాక ఈ రవ్వ వేసి కలుపుకున్నానండి. సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా అయిపోతుంది మనకి. ఇప్పుడు పోపుకి స్టవ్ వెలిగించుకున్నాను, నూనె పెట్టుకొని వేసాను. కొంచెం నూనె వేసుకోవాలండి. అది కాగాక నూనె బాగా కాగాక పల్లీలు వేసుకుందాం అండి. ముందు పల్లీలు, శనగపప్పు టైం తీసుకుంటుంది వేగడానికి. ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలండి. అన్నీ ఒకసారి వేస్తే ఒకటి వేగి. ఇదిగోండి, శనగపప్పు, పల్లీలు వేసాం కదా, అది కొంచెం కలర్ వచ్చాక అప్పుడు మినపప్పు వేసుకోవాలి. ఎందుకంటే మాడిపోతుంది. మినపప్పు, ఆవాలు త్వరగా వేగిపోతాయి. శనగపప్పు, పల్లీలు టైం తీసుకుంటుంది. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేద్దామండి. జీడిపప్పు కూడా వేగుతూ ఉండాలి. కొంచెం కలర్ వచ్చాక ఇదిగోండి, క్రీమ్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు మినపప్పు కూడా వేద్దాం. 2-3 చెంచాలు మినపప్పు కూడా వేసేస్తాం. అది కూడా కొంచెం వేగాలండి. వేగాక అప్పుడు ఆవాలు వేద్దాం, లేకపోతే చిటపటమంటాయి ఫస్టే వేస్తే. బాగా వేగాలి, క్రీమ్ కలర్లోకి రావాలి మినపప్పులు బాగా వేగి. ఇది గణేష్ నిమజ్జనం అప్పుడు తీసుకెళ్ళచ్చండి, గణేష్ పూజ అప్పుడు తీసుకెళ్ళచ్చు. పిండి పులిహార కింద బియ్యం రవ్వది. ఇంట్లో కూడా మనం పొద్దున్న అన్నం తిని సాయంత్రం శనివారాలు, శుక్రవారాలు ఒక పూట తింటాం కదా భోజనాలు. అలాంటప్పుడు టిఫిన్ కింద కూడా పనిచేస్తుందండి పిండి పులిహార. బాగుంటుంది, అన్నం పులిహారలానే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. కరెక్ట్గా నీళ్ళు పోసుకోవాలి, అప్పుడు విడివిళ్ళాడుతూ వస్తుంది పులిహారలా, అన్నం పులిహారలానే. నీళ్ళు మట్టుకు మాత్రం ఎక్కువ పోసుకోకూడదు. ఇగోండి వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం ఆవాలు వేద్దాము. ఎండుమిర్చి, ఇక పచ్చిమిర్చి అండి. కరివేపాకు సిమ్లో పెట్టండి, టక్ మంటుంది. ఇప్పుడు మనం చింతపండు నేను ముందుగానే ఉడకబెట్టుకున్నాను, దానికి సరిపడేది ఆ గుజ్జు వేసేద్దాం. దీంట్లో కొంచెం అన్న తడి ఉంటే పోతుంది. ఇప్పుడు చిన్న బెల్లం ముక్క కూడా వేసేసుకుందాం. టేస్ట్ వస్తుంది, కంపల్సరీ బెల్లం ముక్క వేయాలండి, బాగుంటుంది. ఇంగు కూడా వేసేసాను పచ్చిమిర్చితో పాటు ఇందాకే. ఇప్పుడు కొంచెం ఇలా అనుకుందామండి. ఇప్పుడు ఈ బేసన్ స్టవ్ ఆర్పేసి ఈ బేసన్లో తీసేసుకుందాం. ముందే ఉడకబెట్టాను కాబట్టి చింతపండు ఏం కాదండి. ఉడకబెట్టకపోతే మటుకు బాగా ఉడికించుకోవాలి. ఈ ముందుగా చేసుకున్నది ఇదిగోండి, ఇలా తీసేసుకొని మనం ముందుగా చేసుకున్నది రవ్వ ఈ పోపులో కలిపేసుకుని చింతపండు, ఆవపిండి అంతా బాగా కలిసేటట్టు చూసుకోవాలండి. ఇగో ఇలా విడివిళ్ళాడుతూ ఉంటుంది, అన్నం పులిహోరలా ఉంటుంది. భలే టేస్ట్గా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.